వెల్కమ్ టు సాయమ్మ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగోవాలని చెప్పి బాబా గారిని ప్రార్థిస్తున్నాను. ఏమ్మా, ఇవాళ కొత్త రెసిపీతో వచ్చాను. నేను సగ్గుబియ్యం జావ కాద్దామని చెప్పి వచ్చాను. ఏమో సగ్గుబియ్యం సేమియా జావ అంటారు, సగ్గుబియ్యం అంటారు. ఏమో ఇది సగ్గుబియ్యంతో ఉత్తు సగ్గుబియ్యమే. పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదా, ఇగో ఈ గ్లాసుడు రాత్రి నానబెట్టాను. రాత్రి నానబెట్టి ఇప్పుడు వండుకుంటే చక్కగా మెత్తగా నానుంటాయన్నమాట. సింపుల్గా మీకు చేసి చూపిద్దామని చెప్పి. ఇందులో వేసి ఏమీ లేవు, సింపుల్గా ఇదిగో ఎండు ద్రాక్ష పళ్ళు, జీడిపప్పు, యాలకి పౌడరు, ఇగో లోటాడ పాలు, అమ్మా ఇగో సేమియాలు. ఓకేనా? రండమ్మా, ఇదిగో వాటర్ పోస్తానే. ముందు వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే పాలు పోసినప్పటికీ చిక్కదనం కదా. సగ్గుబియ్యం ఇగో పోసేస్తున్నాం. ఓకేనమ్మా, ఒక గ్లాసుడికి చూడు ఉబ్బుతాయి మాట. నైట్ నానబెట్టుకోవాలి. మనం పొద్దున ప్రిపేర్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టి ఒక్క నిమిషంలో ఉడిపోతాయి, పెద్ద పని ఏం కాదు. నేను తర్వాత వైట్గా తినరు మా పిల్లలు, కలర్ వేయాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఈ కలర్ ఎలాగ వస్తుందని అడుగుతున్నారు మా ఫ్రెండ్స్, అందుకని చూపిస్తున్నాను. కొద్దిగా వాటర్లో వేసామన్న పేరుకి ఇది వేసుకోవాలన్నమాట. అది అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు పరమాన్నం కలర్లో వస్తుంది. మన బెల్లంతో పరమాన్నం ఎలా వండుకుంటాం అలా వస్తుంది అన్నమాట. ఇదిగో చూడు కలర్ ఎలా వచ్చేస్తుందో. ఎక్కువ కాదు, ఫుడ్ కలర్ వేయకూడదు అంటారు, మరి లుక్ కనపడాలి కదా, అందుకని కొంచెం వేసాను. ఇదిగో ఏమ్మా, ఇక అంతట్లోకి ఇవి వేపేసుకున్నాం. జీడిపప్పును క్రిస్మస్ పళ్ళు వేపుకుందాం. తొందరగా అయిపోద్ది ఇది కూడా. నూనె ఈ రెండే వేపేసుకుందాం ఇందులోకి. అదిగో కొందరు క్రిస్మస్ పళ్ళు గట్రా తినరు కదా, ఇలాగ సేమియాల్లోనూ సగ్గుబియ్యంలోనూ వేసుకుంటే అలా తినేస్తారు, ఇష్టపడతారు. కొందరు మామూలుగా తింటారు, కొందరు మామూలుగా తినరు. ఏమ్మా, తొందరగా అయిపోద్ది మాట. ఇది పెద్ద పని ఏం కాదు. వేసవకాలం సెలవు చేస్తుంది ఇది. సగ్గుబియ్యం అనేది నీళ్లతో కాసుకుంటారు పెద్దోళ్ళు అయితే. వాటర్ పోసుకుని పాలు వేయకుండా కాసుకుంటారు అన్నమాట. తాగుతారు, సెలవు చేస్తుందని పెద్ద పెద్దోళ్ళకి ఇస్తూ ఉంటారు. ముసలోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, అది అమరండి. ఇది కూడా పోయినాయి. ముందు సగ్గుబియ్యం ఎప్పుడు నీళ్లతో ఒక్క దెబ్బలో ఉడకబెట్టేసుకుంది ఉడుకొని పాలు పోసేస్తున్నాను ఇందులో. పాలు 1/2 లీటర్, ఇవి 1/2 లీటర్ పైన ఉంటాయి. ఇదిగో మరి నెలకి గేదె పాలు దొరికి, ఇప్పుడు గేదె పాలు కూడా దొరకట్లేదు కదమ్మా, ప్యాకెట్ పాలే వాడుతున్నాం. ఇదిగో చూడు, ఇది బెల్లంతో వండుకున్న పాయసంలాగా అన్నమాట. ఈ కొద్దిగా పుట్టుకలు రాయడంలో అదిగో. అప్పుడు మనం అదిగో ఉడిపోయి కదా, పాలు పోసాను కదా, ఇదిగో పంచదార పోస్తున్నాను. ఇదిగో పంచదార తినేవాళ్ళు కొద్ది తీపి ఎక్కువ వేసుకోండి, తినేవాళ్ళు తక్కువ. అమ్మా అది ఎందుకైనా మంచి శనగ కొంచెం ఆపుకున్నా. పంచదార అయిపోయిందా, ఒక కొడుకు కొద్ది. ఇగో క్రిస్మస్ పళ్ళు, జీడిపప్పు, పెద్ద పని ఏమి ఉండదురా. యాలకి పౌడర్ ఆడేసుకుని ఉంచుకున్నాం అనుకో, అదిగో ఎక్కువ కూడా కాదు, సమానంగా. కొందరు యాలకి పౌడర్ కూడా ఇష్టపడతలేదు పిల్లలు. ఒక్క 2 పంగులు వస్తే అయిపోయింది. ఇంకా సింపుల్గా నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం అంటే కంపల్సరీ నానబెట్టుకోండి. గుమ్మిడోడేళ్ళను గట్ట వేసుకుంటాక నానబెట్టుకుంటున్నారు కదా, అలాగే ఈ మధ్య గుమ్మిడోడేళ్ళు వేసుకుంటున్నారు కదా, పువ్వుల్లాగా వస్తున్నాయని చెప్పి. గుమ్మిడోడేళ్ళు కూడా నైట్ నానబెట్టుకుని వేసుకుంటామమ్మా. అప్పుడు ఎందుకంటే కొందరు తొందరగా వేసేస్తుంటే పేలుతున్నాయంట. నైటే నానబెట్టుకోండి గుమ్మిడోడేళ్ళు వేసుకున్నా కూడా. మీరు ఇదిగో అయిపోయింది చూడు. కొంచెం అంటే బిగిసిపోద్ది, లూజ్గానే ఉంచుకోవాలి కొంచెం. ఇదిగో నెయ్యి తిన్నోళ్ళకి ఇలా పోయాలి దొంగసాటు, కానీ పిల్లలు తినట్లేదు నెయ్యి, అందుకని ఇలాగ పోసేస్తాను. అమ్మా ఇదిగో చూడండి, బాగుందో చక్కగా. సేమ్ బెల్లం పరమాన్నం లాగా ఉంటుంది ఇలాగా. ఇందులో ఇంకేమీ లేదు, ఉత్త సగ్గుబియ్యమే.
అది చూడు చక్కగా అంతే. ఇది అసలు చల్లారిదప్పుడు తోడిపోతుంది దగ్గరికి. ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదో. ముసలోళ్ళు అందరికీ కాళ్ళు పోట్లు గట్ట వస్తుంటే మా మేడం గారు ఉన్నారు, ఫ్యామిలీ డాక్టర్ మాకు. ఏమ్మా అయితే ఆవిడ చెప్పారు మాట, ఇది మీ అమ్మగారికి అది కాసేవ్వండి అంది. జిగురు పదార్థం ఉంటుందని చెప్పేసి అన్నారు మేడం. గర్భిణీ స్త్రీలు కూడా తాగమంటున్నారు. ఇది సగ్గుబియ్యం జావ. ఇది పాలు ఇతలేనోళ్ళు నీళ్లతో కాసుకుని ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు కూడా మంచిది. ఉమ్ము నీరు పడద్దు అంటున్నారు చూసారా, అది పట్టడానికి. ఇది మేడం గారు చెప్పిన మాట, అబద్ధం మాట కాదు, డాక్టర్ గారు చెప్పిన మాట ఇది. ఏమా ఇది అంత మంచిది మాట. మూలికలకి మొక్కళ్ళకి కట్టాను అంత మంచిదండి సగ్గుబియ్యం. ఓకేనమ్మా. మరి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి మీ అందరూ నన్ను ఆదరిస్తారని చెప్పి నేను ఎంతో ఆశిస్తున్నాను. మళ్ళీ మంచి రెసిపీతో రేపొద్దున మీ ముందుకు వస్తాను. ఓకేనమ్మా. బాయ్ బాయ్.